ఓటమి భయంతో పోలింగ్ శాతం తగ్గించేందుకు వైసీపీ నేతలు పన్నిన కుట్రలను ప్రజలు భగ్నం చేశారు. ఘర్షణలు సృష్టించేందుకు పన్నిన పన్నాగాన్ని తిప్పికొట్టారు. నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు, ఉదయగిరి అసెంబ్లీ క్యాండిడేట్స్ ప్లాన్స్ ఫలించలేదు. ఫ్యాన్ పార్టీ అభ్యర్థులపై గ్రామాలకు గ్రామాలే తిరుగుబాటు చేయడానికి కారణాలేంటి? పోలింగ్ వన్ సైడ్గా జరిగిందా? పందెం రాయుళ్ల పని అయిపోయిందా? రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నాయి? ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ పన్నిన కుట్రలను నెల్లూరు జిల్లా ప్రజలు తిప్పికొట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఘర్షణలు సృష్టించాలన్న పన్నాగం ఫలించలేదు. ఓటమి భయంతో పోలింగ్ శాతం తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో తమ ఎత్తులన్నీ చిత్తయ్యాయంటూ ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు పలాయనవాదం అందుకున్నారు. తమ పాలనలో ప్రజలను మెప్పించి ఒప్పించి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశామని, ఇక గెలుపు ఓటములు జనం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉన్నాయంటూ నిట్టూరుస్తున్నారు. నెల్లూరు జిల్లాని వైసీపీ శ్రేణులు తమ కంచుకోటగా చెప్పుకునేవారు. సరిగ్గా 2 ఏళ్ల కిందటి నుంచి పరిస్థితులన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఒకేసారి 3 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరటం, ఆ వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు సైకిల్ ఎక్కటం వంటి పరిణామాలు వైసీపీని చావు దెబ్బతీశాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యాన్ పార్టీ నాయకత్వంతో విభేదించి పసుపు కండువా కప్పుకోవడంతో వైసీపీ పనైపోయిందనే నిర్ణయానికి ప్రజలొచ్చారు. ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ సంఖ్యలో వలసలు కొనసాగాయి. ఎలాగైనా గెలవాలి, కంచుకోటని కాపాడుకోవాలని వైసీపీ వరుసగా చేసిన కుట్రలన్నీ బట్టబయలయ్యాయి. సరిగ్గా పోలింగ్ సమయానికి ఆ పార్టీ పెద్దలు, అభ్యర్థులను భయం వెంటాడింది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించి ఓటర్లను భయాందోళనకు గురిచేయాలని, ఓటింగ్ శాతం తగ్గించాలనే కుట్రను ప్రజలు పసిగట్టారు. గొడవలు సృష్టించేందుకు అభ్యర్థులే నేరుగా రంగంలోకి దిగటంతో జనం అప్రమత్తమయ్యారు. ఊళ్లకు ఊళ్లు తిరుగుబాటు చేయడంతో ఫ్యాన్ పార్టీ నేతలు పలాయనవాదం అందుకున్నారు. పోలింగ్ ప్రారంభం నుంచే ఫ్యాన్ పార్టీ నేతలకు ట్రెండ్ అర్థమైంది. ప్రజలు వ్యతిరేకంగా ఓటేస్తున్నారనే విషయాన్ని గ్రహించారు. ఓటింగ్ ఏకపక్షంగా జరుగుతోందనే భావించారు. దీంతో నిరాశ నిస్పృహలతో దూషణల పర్వానికి దిగారు. కోవూరు అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జొన్నవాడ, మినగల్లు పోలింగ్ కేంద్రాల దగ్గర టీడీపీ నేతలను తిట్టడం వివాదాస్పదంగా మారి గొడవలకు దారితీసింది. దీంతో ఊరంతా ఏకమవటంతో అక్కడి నుంచి అధికార పార్టీ నేతలు మెల్లగా జారుకున్నారు. రేబాల పోలింగ్ బూత్ దగ్గర నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఓటర్లకు వాటర్ బాటిల్ ఇవ్వటం వివాదాస్పదమైంది. ఊరందరూ దీనిపై ప్రశ్నించడంతో ఈ నేతలకు ఊపిరాడనంత పనైంది. ఇక ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ బూత్ లోపల క్యూలైన్ల దగ్గర ప్రచారం చేయడం గొడవలకు దారితీసింది. పలు చోట్ల ఓటర్లతో పాటు టీడీపీ శ్రేణులతో వాగ్వాదాలకి దిగటంపై రగడ జరిగింది. అందరూ ఒక్కసారిగా ఎదురు తిరగటంతో అక్కడి నుంచి జారుకోక తప్పలేదు. ఇలా ముఖ్యమైన అభ్యర్థులకే భంగపాటు ఎదురైంది. పోలింగ్ జరిగిన తీరుని నిశితంగా పరిశీలించిన విశ్లేషకులు పరిస్థితి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉందనే అంచనాకు వచ్చారు. వార్ వన్ సైడ్ గా జరిగిందని భావిస్తున్నారు. దీంతో వైసీపీ వైపు పెద్ద ఎత్తున బెట్టింగ్ కట్టిన పందెం రాయుళ్ల పనైపోయిందనే చర్చ సాగుతోంది. వైసీపీ శ్రేణుల్లో పూర్తిగా నైరాశ్యం నెలకొంది. కూటమి పార్టీల కేడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఫలితాలు రాకముందే విజయోత్సవం చేసుకున్నంతగా సంబరపడిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందో, ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరి.